ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కగా విజయాలను సాధించగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలన్నింటినీ కూడా పొందగలుగుతారండి. మీ మీద మీకే చాలా నమ్మకంతో మీరు ప్రతి అడుగును ముందుకు వేయగలుగుతారు. అదేవిధంగా మీరు కోరుకున్నవన్నిటినీ కూడా చక్కగా సాధించగలుగుతారండి. సకాలంలో మీ పనులు ఏవైతే ఉన్నాయో, మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిర్వర్తించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కాలం అయితే కలిసి వస్తుంది. కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. డబ్బు పరంగా ఆర్థిక లావాదేవీలను అయితే చక్కగా జరపగలుగుతారు. అయితే లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం మీరు ఎంతో తెలివిగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. ప్రతి నిర్ణయాన్ని తెలివితేటలతో తీసుకోగలుగుతారండి. అంతేకాకుండా ముందు చూపుతో కూడా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఆ విధంగా మీరు తీసుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. రానున్న రోజులలో కూడా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు మంచి అవకాశాలు రావటం కానీ, డబ్బు పరంగా మంచిగా మీరు ఎదుగుదలను చూడటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు ఏదైతే ధర్మాన్ని నమ్ముతారో అదే ధర్మం ప్రకారం మీరు చక్కగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే మీరు నమ్మిన ధర్మాన్నే మీరు ఆచరిస్తూ ఉంటారండి. ఏ పని పడితే ఆ పని ఎలా పడితే అలా తీసుకుని వెళ్ళడం, ఎలా పడితే అలా చేయడం మీకు నచ్చదు. మీరు ప్రతి పనిని కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేసుకువెళ్ళాలనే ఒకే ఒక ఆలోచనతో మీరు ఉండటం, ఆ విధంగా మీరు చేయటం వల్ల మీరు చక్కగా సత్ఫలితాలను పొందడం కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలకు కూడా కుటుంబ సభ్యులందరూ కట్టుబడి ఉండటం కూడా మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే ఇస్తుందండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా నిర్వర్తించగలుగుతారు. వాటిని నిర్వర్తించే క్రమంలో మీరు అందరి సలహాలను కూడా తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయంతో మీరు చక్కగా లాభాలతో మీరు రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. మీరు ఎవరైనా మీ దగ్గరకు సహాయం కోరి వస్తే అది మాట సహాయం అయినా అయి ఉండొచ్చు, ఆర్థిక సహాయం అయినా అయి ఉండొచ్చు, మీరు చక్కగా చేసే స్థితిలో మీరు ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీ వలన ఈరోజు ఎవరో ఒకరు మేలు పొందటం, వారి యొక్క అవసరాలు తీరటం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారు. అంటే మీ సొంత నిర్ణయాలు కాకుండా మీ పెద్దలను కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వయస్సు రీత్యా, వృత్తిరీత్యా ఎవరైతే మీకంటే పై స్థాయిలో ఉన్నారో అటువంటి వ్యక్తులను సంప్రదించి మీరు నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అంతేకాకుండా వారికి మీరు గౌరవ మర్యాదలను కూడా ఇవ్వగలుగుతారండి. అది కూడా మీకు వారి యొక్క ఆశీస్సులు పొందడానికి చక్కటి అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క పనుల ద్వారా అందరి మన్ననలను చక్కగా పొంది మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఎవరైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే మాత్రం తగుపాటి జాగ్రత్తలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారటం, మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా ఆలోచించి తీసుకోవటం కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి. మీరు ఈరోజు తీసుకోరు కూడా. అయినా ఏదైనా అవసరం వచ్చి తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. వాటి వలన రానున్న రోజుల్లో ఏమాత్రం ఇబ్బంది పడకుండా చక్కగా మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని గడిపే అవకాశం అయితే ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మీరు చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంతేకాకుండా ఇంకా కొత్తగా ఏదైనా పనులు చేయాలని కానీ, కొత్త వ్యాపారాలను, నూతన వ్యాపారాలను ప్రారంభించాలని కానీ, లేకపోతే కొత్తగా ఇంకా ఏదైనా ఉద్యోగం ఆలోచన కానీ, ఇట్లా ఏదైనా కొత్తదనంతో కూడిన మీ యొక్క నైపుణ్యత ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా పెంపొందించుకోవాలన్న ఆలోచన అయితే ఈరోజు మీకు గట్టిగా ఉంటుంది. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను కూడా చేయగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. చక్కగా మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ తరగతి గదిలో పరీక్షలకు కానీ లేదా ఏదైతే విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ రాస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా మీకు అనుకూలమైన ఉత్తీర్ణత శాతం రావడం, మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు చక్కగా మీ యొక్క విధులు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో నిర్వర్తించుకోగలుగుతారు. అయితే కాసింత పనిభారం అనేది ఉన్నప్పటికీ కూడా అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. మీరు వాటిని పెద్దగా లెక్క చేయకుండా ఈ బాధ్యతలన్నిటినీ కూడా సకాలంలో నిర్వర్తించుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా అన్ని పనులను చక్కబెట్టుకుని చక్కగా గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును ప్రశంసలను కూడా పొందగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అది పొందే అవకాశం మీకు చక్కగా లభిస్తుంది. మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ యొక్క ఆశ నెరవేరే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారు పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడి తాలూకా లావాదేవీలను చక్కగా జరపగలుగుతారు. గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి వాటి యొక్క లావాదేవీలను జరపలేకపోయామో అని బాధపడుతున్నారో అటువంటి వాటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. పెద్దల సమక్షంలో నిర్ణయాలను తీసుకుని మరింతగా పెట్టుబడులు పెట్టి లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో లావాదేవీలను చక్కగా జరపగలుగుతారండి. ప్రణాళికబద్ధంగా వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు. భాగస్వాములతో కలిసి వ్యాపార విషయాలలో చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని పొందగలుగుతారు. మార్కెటింగ్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుంది. అయినప్పటికీ అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. మీ వ్యాపారాన్ని విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. చక్కగా ముందు చూపుతో వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మహిళలు ఉన్నారో మహిళల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పనిభారం అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీ పనులను నెమ్మదిగా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ యొక్క స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైనా ఉన్నారో వారితో కొంతవరకు సలహాలు సంప్రదింపుల విషయాలలో మీరు వారిని కనుక్కోగలుగుతారు. వారి ఇచ్చే సలహాలు సంప్రదింపులు పాటించగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంతవరకు అవగాహన పెంచుకోగలుగుతారు. పౌష్టికాహారాన్ని తీసుకోవడం కాసింత విశ్రాంతిని తీసుకోవడం ఈరోజు మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పనిభారం ఉన్నప్పటికీ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో మీ యొక్క సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుంటారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలో మీ శ్రేయోభిలాషులు మీ యొక్క ఎవరైతే సన్నిహితులు ఉంటారో వారి యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారు. చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక
బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇద్దరి మాట ఒకటే, మీరు ముందుకు నడవగలుగుతారు. ప్రతి విషయంలోనూ వారి యొక్క చేదోడు వాదోడుగా ఉండటం, వారి యొక్క సలహాలను ఇవ్వటం మానసికంగా మీకు మరింత దృఢత్వాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కగా సంతోషంగా మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారంలో మీరు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మీ పెద్దలతో కలిసి చర్చించే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉండేవారు, రాజకీయ నాయకులు ఉన్నారో, రాజకీయ వ్యవహారాలు చేసే వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మీరు మరింతగా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 10 మందికి మేలు చేసే విధంగా మీ ఆలోచనలు ఉండాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీరు కొంతవరకు మీ యొక్క ఎవరైతే సలహాలు ఇచ్చే వ్యక్తులు ఉంటారో వారిని సంప్రదించడం, వారి యొక్క సలహాలతో మీరు కొన్ని నిర్ణయాలను తీసుకోవటం, అది ప్రజాక్షేమం కోసం అందరికీ తెలిసేలాగా మీరు తెలియచేయటం మీకు మరింతగా గౌరవ సంప్రదమైన స్థానాన్ని అయితే కల్పిస్తుంది. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా కోర్టు తీర్పులు రావటం కానీ, అనుకూలమైన విధంగా కొంతవరకు మీ వ్యవహారాలు ముందుకు వెళ్ళటం కానీ, మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు మీకు తెలియటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటమే కాకుండా చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. మీ ఆలోచనలతో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుని శుభప్రదమైన ఫలితాలను కూడా పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.